మరి ఈరోజు మీ అందరి మద్దతుతో మీ అందరి ఉద్యమంతో మరి ముందుకు సాగుతున్నటువంటి ఈనాటి సభాధ్యక్షులు సోదరులు గూడెం గణేష్ గారికి, ఎందుకంటే ఇలా మన ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసుకున్నామంటే అది మీ అందరి మద్దతు, ఆయన నాయకత్వంలో ఇదొక విజయం అని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవంతో సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మరి ఇప్పుడే ఏర్పడినటువంటి నూతనంగా ఏర్పడినటువంటి ఏదే రాయ్ సెంటర్ సాడిమేర గారికి, మిగతా వివిధ సంఘాలలో ఆదివాసుల కొరకు, ఆదివాసుల హక్కుల కొరకు పోరాటం చేయడానికి ఇక్కడ వేదిక పడినటువంటి కమిటీలో ఉన్నటువంటి బాధ్యులందరికీ, మా సోదరిమణులకు సోదరులకు అందరికీ పేరు పేరున రామ్ రామ్. మరి ఇలా అనేక సందర్భాల్లో మరి ఇలా అనేక ప్రెస్ మీట్లలో కూడా ఏదైతే ఇక్కడ మీరు కుమ్రం భీం కాలనీ కావాలని చెప్పి నేను అనుకుంటా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకంటే ముందు ఏర్పడినటువంటి కాలనీలో కూడా కుమ్రం భీం, అప్పుడు ఇక్కడ చిన్న విగ్రహం కూడా పెట్టినాం. కుమ్రం భీం వర్ధంతి కూడా ఇక్కడ చేసుకున్నాం. దాంతో పాటు 2-3 కార్యక్రమాలు కూడా చేసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యక్తిగతంగా జోగురామన్ అభిప్రాయం కానీ ఈ కుమ్రం భీం కాలనీ నివసిస్తున్నటువంటి ప్రజలకు పట్టాల విషయంలో కానీ, ఏ కరెంటు సౌకర్యం కల్పించడంలో కానీ, నీటి సౌకర్యం కల్పించడంలో కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ జోగురామన్న వ్యక్తిగతంగా దేనికి అడ్డుపడలేదు. సందర్భం వచ్చినప్పుడు నేను కూడా మరైతే మన గూడెం గణేష్ గారు చేస్తున్న ఉద్యమానికి మీరు ఎండ చలి వాన లెక్క చేయకుండా ఎందరో మంది పాము కాటులకు గురైనా కూడా మరి వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు కావాల్సిందే, దానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి అనేక సందర్భాల్లో పత్రికా ప్రకటనలో కూడా చెప్పిన విషయం కూడా నాకు ఒకసారి గణేష్ గాని మా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు చెప్పినప్పుడు అప్పుడు కూడా మేము ప్రకటన ఇచ్చడం జరిగింది. నేను ఇయ్యాల కూడా మీ అందరి సమక్షంలో చెప్తున్నాం, ఇయ్యాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలైనా కోరినప్పుడు మేము కూడా వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ జోగురామన్న కూడా ఉంటాడని చెప్పి నేను అనేక సందర్భాలు చెప్పాను. ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఆ సిపిఐఎం వాళ్ళు కాలనీ వేసినప్పుడు ఒకటి శాస్త్రి నగరు, దాజీ శంకర్ నగరు, కుమ్రం భీం కాలనీ. నేను ఆ రోజు అనుకోకుండా హైదరాబాద్ లో ఉన్న రాత్రికి రాత్రి ఇట్లా బుల్డోజర్ పెట్టి తీస్తున్నారంటే నేను వచ్చేటప్పటికి అవి పరిసమాప్తి అయిపోయినాయి. అక్కడ ఎవరు రాకపోయినా నేను పోయి లాస్ట్ చివరకు మిగిలితే అక్కడ మనం అడ్డుకున్న పరిస్థితి కూడా చెప్పినాం. లాస్ట్ కు కేఆర్కే కాలనీని కూడా అప్పుడు అహ్మద్ బాబు కలెక్టర్ ఉంటారు. నేను 2009 ఎమ్మెల్యే గెలిచిన తర్వాత
అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేఆర్కే కాలనీ కూడా బుల్డోజర్ పెడతామని చెప్పి అక్కడికి మిషన్లు పంపిస్తే కూడా ఫస్ట్ జోగు రామన్ ఆ మిషన్లకు అడ్డం పంటాడు. ఖచ్చితంగా కేఆర్కే కాలనీ లేపే ప్రసక్తే లేని చెప్పి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా అడ్డం పడ్డా. అంటే విషయం ఎందుకు చెప్తున్నంటే పేదోళ్ల కొరకు ఎక్కడ కాలనీ వేసుకున్నా, పేద ప్రజల కొరకు ఆదివాసులైనా ఇంకే పేద ప్రజలైనా వారి కొరకు జోగు రామన్న వ్యక్తిగతంగా ఎప్పుడు మద్దతు ఉంటాడు తప్ప దానికి వ్యతిరేకం కాదని చెప్పడానికి ఈ సందర్భంలో నేను పాత జ్ఞాపకాల్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఎందుకంటే మరి ఇప్పుడే మా ఉట్నూరు ఎక్స్ ఎంపీపీ గారు చెప్పినట్టు మేము ఖచ్చితంగా వాస్తవంగా ఆయన ముందు కాదు వెనుక కూడా అటువంటి నాయకుడు ఉండాలా. గూడెం గణేష్ పట్టుదల ఉండాలా. ఏదైనా పట్టుతే పట్టు వదలని బట్టి విక్రమార్కులు లెక్క పనిచేయాలని చెప్పి కూడా నేను అనేక సందర్భాల్లో మా రాజుతోట మీరు కాబీలు లేరని చెప్తాను. మీ అన్న కూడా రక్తం ఉన్నది ఆదివాసులని చెప్పుకుంటారు. మీరందరూ కూడా గణేష్ లెక్క తయారు కావాలని చెప్పి మా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కు మా పరమేశ్వర్ కు చాలా సందర్భాలు కూడా చెప్పినని చెప్తున్నా. ఎందుకంటే మంచి చేస్తూనే మంచి అంటాం, చెడ్డ చేస్తూనే చెడ్డగంటాం. కొన్ని సందర్భాలలో కొంతమంది వక్రీకరించి చెప్పే వాళ్ళు ఉండొచ్చు. దాని కొరకు నేను అనేక సందర్భాలలో మాట్లాడుతున్నా కూడా విషయాలు ఎక్కడ కూడా మీకు ఎక్కడన్నా ఏ ఇబ్బంది వచ్చినా మా పార్టీ పరంగా జోగు రామన్న వ్యక్తిగతంగా మా సంపూర్ణ మద్దతు కూడా ఉంటుందని చెప్పి అనేక సందర్భాలు చెప్పినాం. మళ్ళా కూడా ఇప్పుడు చెప్తున్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, సందేహం లేదు. ఇలా పదవులున్నా పదవులు లేకున్నా పనిచేయడానికి పదవులు అవసరం లేదు. పని చేయాలనే తపన, పని చేసేటటువంటి ఒక మంచి ఉద్దేశం ఉంటే తప్పకుండా పవర్లతోటో పదవులతోటో అవసరం లేదని చెప్పి ఇలా గణేష్కి ఏం పవర్ ఉన్నది? మీరున్నారు కదా, ప్రజలుంటే అయిపోయా. ప్రజలుంటే ప్రజాస్వామ్యంలో పవర్ ఉన్నట్టే. ప్రజల మద్దతు ఉన్నంతసేపు నాయకుడు ఖచ్చితంగా కొట్లాడతాడు. ఇంకా మీ బలం మీరు ఎప్పటికీ నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా దీనికి మీరు అనుకున్నాయన్ని సాధించేంత వరకు గణేష్ కొట్లాడతాడు. మరి నేను వారితో పాటు ఖచ్చితంగా మేము కూడా మా పార్టీ పరంగా కూడా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మేము రేపు ఎల్లుండి రైతుల కొరకే మరి కార్యక్రమాలు చూస్తున్నారు. రేపు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి పెట్టుకున్నాం. ఎల్లుండి ఆదిలాబాద్ పట్టణం బంద్ పెట్టుకున్నాం. దాంట్లో కూడా సోదరుణ్ణి మీరు కూడా ఒక ప్రెస్ ప్రకటన ఇచ్చి ఏదైతే రైతుల కొరకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దానికి మీ సంపూర్ణ మద్దతు ఉండాలని చెప్పి కూడా నువ్వు కూడా చెప్పాలని చెప్పి గణేష్ నేను చెప్పినా వారు కూడా తప్పకుండా చేస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ దాని గురించే నాకు ప్రెస్ మీట్ ఉంది అని చెప్పి కలిసి పోదామని చెప్పి వచ్చినందుకు, మీరందరూ పిలిచినందుకు, మీ అందరి మధ్యన నేను మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. జై కుమ్రం భీం, జై జై కుమ్రం భీం, జై కుమ్రం భీం, జై జై కుమ్రం భీం. కుమ్రం భీం కాలనీ నిర్వహణ కమిటీ మరియు తిరుమల మండల కమిటీ అందరు కూడా వచ్చి సార్కు సన్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.